విభజన చట్టంలోని హామీలపై కేంద్రానికి సుదీర్ఘమైన లేఖలు రాశామని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ఎన్ని లేఖలు రాసినా కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రం జాతీయ హోదా ప్రాజెక్టులు ప్రకటించారని, తెలంగాణకు ఒక్క జాతీయ హోదా ప్రాజెక్టు ఇవ్వలేదని మండిపడ్డారు. రైల్వే లైన్లు కొత్తగా ఒక్కటి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ప్రాజెక్టులకు జాతీయ హోదాపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు వినోద్ కుమార్. మరి యాదగిరి గుట్టలో అంటే యాదాద్రిలో ఒక సంస్కృత్ విశ్వవిద్యాలయం కావాలని చెప్పి డిమాండ్ చేస్తాం. పార్లమెంట్ లో మాట్లాడినా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కాకముందు తిరుపతిలో ఉన్నది ఇప్పుడు సంస్కృత్ యూనివర్సిటీ. మా తెలంగాణకు కావాలని చెప్పి గట్టి డిమాండ్ చేస్తాం. మేము సైనిక్ స్కూల్ నిన్న మీరు అడిగిండ్రు, ఇచ్చినండి. సైనిక్ స్కూల్ ఇచ్చిండ్రు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వరంగల్ భూసేకరణ చేస్తాము, కానీ వాళ్ళు ఒక కొండి పెట్టిండ్రు. దాన్ని ఏం కొండి పెట్టిండ్రు? బిల్డింగ్లు మీరే కట్టాలి, ల్యాండ్ మీరే ఇవ్వాలి అంటే పర్వాలేదని చెప్పినాం మన రాష్ట్ర ప్రభుత్వం. కానీ నిత్యం జరిగేటువంటి ఖర్చు కూడా మనమే భరించాలని చెప్పిర్రు. అంటే టీచర్ల జీతాలు మనమే ఇవ్వాలి, ప్రిన్సిపాల్ జీతాలు మనమే ఇవ్వాలి, మొత్తం ఇస్తే నేను నడుపుతాం అన్నారు. ఇంకా వాళ్ళు పెట్టేదేంటి సైనిక్ స్కూల్ అని అక్కడ ఆగింది. మరి మీరు నిర్ణయం తీసుకోండి, ఏ నిర్ణయం తీసుకుంటారు. అదే ఆంధ్రప్రదేశ్ లో మరి వెనుకడ కోరుకొండలో ఉండే, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వాళ్ళ జిల్లాకు పట్టుకపోయారు. అంతకంటే ముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వాళ్ళ జిల్లాకు పట్టుకపోయారు. మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భరించాలని చెప్పి మేము లేఖ రాస్తాం. సైనిక్ స్కూల్ వరంగల్లో భూసేకరణ మొత్తం పక్క పెట్టాం, తీసుకొచ్చినాం. కానీ ఆ కొండి పెట్టిర్రు, మొత్తం మీరే భరించాలి. సరే ల్యాండ్ ఇస్తాం, బిల్డింగ్స్ కూడా కట్టిస్తాను, కానీ నిత్యము రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటారు. చాక్ పీస్ కానించేది, డస్టర్ కానించేది, టీచరు జీతాల కానించేది మొత్తం మీరే భరిస్తే మేము ఇస్తాం అన్నారు. మనకు లేవా? వాళ్ళు పెట్టేది గురుకుల పాఠశాల మనం మొత్తం నడుపుతున్నాం. మరి యాదగిరి గుట్టలో అంటే యాదాద్రిలో